నేడు నీవు నాతో కూడా ఆయన కూడా ఉంటాడు. ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడుగా ప్రథమ ఫలముగా ఆయన ఉన్నాడు. ఆయన తర్వాత వస్తున్నటువంటి మనందరం కూడా అక్కడికి చేరే వరకు అది సంపూర్ణము కాదు. మనం అందరం ఎప్పుడు చేరతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, సంపూర్ణత వస్తుంది కదా. ఆ సంపూర్ణత ఎప్పుడైతే చేయబడుతుందో ఆ సంపూర్ణత కలిగినటువంటి ఆ పరలోక పట్టణంలో ఆయన ముఖ దర్శనము చూస్తాం. అర్థమవుతుందా? ఆయన ముఖ దర్శనము చూడడానికి మనం వెళ్తున్నాం. అయితే చివరిగా మరి నాకు ఇచ్చిన సమయంలో ముగించాలి కదా. చివరిగా ఒక మాట చెప్తాను. వెళ్ళడానికి ఒక అర్హత కావాలి. ఏం కావాలి చెప్పండి? అర్హత కావాలి. ఏంటి అర్హత? నువ్వు పాపిగా ఉండటమే ఒక అర్హత. పాపి తన పాపములను ఒప్పుకొని యేసు ప్రభు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడటము పరలోక రాజ్యములో పౌరసత్వం. కాబట్టి అక్కడికి ఒక అర్హతను సంపాదించుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటంటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించి నీ బిడ్డగా చేసుకోమని ఆయన దగ్గర ఒప్పుకోవటం వలన మనము పరలోకముకు వారసులు అవుతాం. ఒక మాట చెప్పమంటారా? నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్య విమోచన కలిగి నిత్య జీవానికి వారసులు అవుతాం. నిత్యము దేవుని ముఖదర్శనము చేస్తూ ఆయన దేవుడే దేవాలయం అన్నటువంటి ఆ పరలోకపు పట్టణంలో నివసించుట కొరకు భూమి మీద ఉండగానే యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించమని ప్రభుని అడగాలి. లేదా దీన్ని ఏమంటామంటే తీర్మానం అంటాం, పశ్చాత్తాపం అంటాం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన హృదయంలో విశ్వసించుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? ఈ రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి చేరము. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, డిగ్రీలు ఏమైనా ఉండొచ్చు, అందమైన స్వరూపాలు ఉండొచ్చు. ఏమున్నా సరే ఈ శరీరం కూలిపోయేది తప్ప ఇది బ్రతికేది కానే కాదు. మన్నైనది తిరిగి ఎక్కడికి వెళ్తుంది? మంటికి చేరుతుంది కదా. నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తా. అదేంటంటే, సౌందర్యం కలిగిన ఒక అమ్మాయిని చూపెట్టి ఒక దైవజనుడు ఇలా అన్నాడంట, ఈ అమ్మాయిని చూసి చాలా మంది ప్రేమిస్తారు, ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రేమిస్తారు, కానీ దేవుడు కూడా ప్రేమిస్తాడు.